యోగి ఆదిత్యనాథ్ అంటే కనబడ్డోళ్ళందరినీ కాల్చి చంపేయట్లేదు. చాలా మందికి కాళ్ళ మీదన గాయపరిచి అంగవికలుగా చేశారు. ఏది అరాచక శక్తుల్ని. అరాచక శక్తుల ఆస్తుల్నే అతను కంట్రోల్ చేసి. అలాగే అత్యాచార హత్య చేసినటువంటి వాళ్ళని అనేక మందిని ఎన్‌కౌంటర్ చేశారు. దారుణ క్రూర కృత్యాలు చేసేటటువంటి వాళ్ళు. అలాగని ఏమి ఆగిపోవు అత్యాచారాలు. బట్ క్రూర కృత్యాల వరకు కొంతమేర తగ్గింది. యోగి ఆదిత్యనాథ్ ఎట్లా పడితే అట్లాగా ప్రతి ఒక్కళ్ళని కాల్చిపడేయమని ఏం చెప్పలేదు. ఓ సిస్టమేటిక్ రూట్‌లోనే వెళ్తున్నారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఒక వ్యక్తి చేసిన తప్పుకి కోర్టు ద్వారా ఒక చిన్న పిల్ల ఏది చేతిలో పట్టే బిడ్డని తీసి నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడిని ఎన్‌కౌంటర్ చేయలేదు. చట్టపరంగా శిక్షింపజేశారు. చట్టం తన పంతాన్ని చేసేలా చేశారు. ఎలాగంటే 40 రోజులలోనే అంటే పోలీస్ నిరంతరం కోర్టులో దాన్ని ప్రత్యేక కోర్టు పెట్టేసి మరి ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చిన్నారి నేలకేసి కొట్టి చంపిన నిందితుడు విరాజ్ అలియాస్ జితేంద్ర పాఠక్. ఇతనేం ముస్లిం కూడా కాదు. మళ్ళీ దాంట్లో రిలీజియస్ వాడుతున్నారు కాబట్టి. కోర్టు మరణశిక్ష విధించింది. కేవలం 40 రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పడం ఇక్కడ ముఖ్యం. అంటే పోలీసులు అంత వేగంగా సాక్ష్యాలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఏ వాయిదాలు అడగకుండా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిలబడింది. అవతల ఉన్నటువంటి డిఫెన్స్ సెక్షన్ వల్ల ఓవర్ యాక్షన్ కూడా కంట్రోల్ చేసింది. జడ్జిమెంట్ తర్వాత నిందితుడు తాను కొట్టుకున్నాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని 18 నెలల చిన్నారిని ఘోరంగా నేలకేసి కొట్టినటువంటి ఘటన సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో అక్రమ సంబంధం కోసం తను ఏ అమ్మాయితో అక్రమ సంబంధం అమ్మాయి బిడ్డని చంపినటువంటి రాక్షసుడు వీడు. ఈయన్ని ఆ విధంగా కోర్టు ద్వారానే శిక్షించారు.